లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశము ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడాను గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను మీదట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యులను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకుంటకు యోగ్యును కాననెను. అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలు బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చి ఇంటి దగ్గర రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకను పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినని. అయితే అతడు కోపడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ వీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈరోజు మనము తప్పిన కుమారుని యొక్క వృత్తాంతం ఉపమానం నుంచి మనము అనేక విషయాలు రాయబడినట్టు. కానీ ఈ తప్పిన కుమారుని ఉపమానము మనందరికి సుపరిచితమే. ఇది చిన్న కుమారుని కథ అని పేర్కొన్నప్పటికీ కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారు? పెద్ద కుమారుడు ఉన్నాడు, తండ్రి కూడా ఇందులో ముఖ్యమైన వ్యక్తులే. అయితే ఈ యొక్క సందర్భాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సుంకలతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్న సందర్భం కదా. మామూలుగా మనం ఎవరైనా చూసినట్లయితే అలాంటి వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడము, వాళ్ళ వ్యక్తులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడము. కానీ యేసు ప్రభు లోకంలో అంటే అనుకున్న దానికన్నా వ్యత్యాసంగా ఆయన పాపులతోనూ సుంకలతోనూ కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు పరిశీలన శాస్త్రాలు వాళ్ళు సనుకోవడం తెలుసు మనకు. మొదటి 10వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అది ఉంటుంది. దానికి అది విన్న ప్రభు 3 ఉపమానాలు చెప్పాడు కదా. ఒకటేమో తప్పిన గొర్రెపిల్ల, రెండవది తప్పిన నాణ్యము, పోగొట్టుకున్న నాణ్యము, మూడవది తప్పిన కుమారుడు. సో తప్పిన కుమారుడు యొక్క విషయాల్లో చూసినట్టయితే మనం సాధారణంగా ఈ లోకంలో చూస్తే తండ్రి యొక్క భాగాన్ని ఎప్పుడు అడుగుతామంటే తండ్రి మరణించిన తర్వాత అది మనకు చెందుతుంది. కానీ ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి బతికుండగానే తన ఆస్తిలో భాగం ఇమ్మన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి నువ్వు నా దృష్టిలో చనిపోయావు, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు తెలుసు నేను ఎలా బతకాలో, నాకు తెలుసు నేను ఏ విధంగా అయితే నేను సంతోషంగా ఉంటాను నాకు తెలుసు అని తన తండ్రిని ఎదిరించి
అయినట్టుగా చూస్తూ ఉన్నాం. అది ఈరోజు మనము కొన్ని విషయాలను చూసుకొని మనము దేవుని ఆరాధిద్దాము. 13 నుంచి 16 వచనాలు చూసినట్లయితే తప్పిన కుమారుడు ఏం చేశాడు? దేవునికి అంటే తండ్రికి దూరంగా ప్రయాణం చేశాడు కదా. అన్ని సమకూర్చబడిన తర్వాత దేవునికి దూరంగా ప్రయాణం చేశాడు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉండడము అతనికి ఇష్టం లేదు. ఎందుకు? తండ్రి దగ్గర ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాడేమో, ఎందుకు ఖర్చు పెడుతున్నావు అడుగుతాడేమో అని ఇష్టం లేక ఏమైపోయాడు? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అతని తండ్రి దగ్గర ఉన్న సమస్తాన్ని ఏం చేసిన తర్వాత పోయిన తర్వాత దూరదర్శన ప్రయాణమే వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న సమస్తాన్ని దుర్వాపం వల్ల పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకే స్థితికి వచ్చాడంటే తండ్రి పట్టి ఆహారం తినాలనే ఆశ కలిగిన స్థితికి వచ్చాడు. తర్వాత 15 నుంచి 19 వచనాలు చూసినట్టయితే అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. తను చేసిన తప్పులు తెలుసుకుని తండ్రి దగ్గరికి రావాలని తనకు ఆశ కలిగినది. ఏమన్నాడు? నేను తన కుమారుని అనిపించుకోవడానికి యోగ్యులను కాను అని తండ్రి దగ్గరకు కుమారునిగా అలాంటి స్థితికి వచ్చినట్టుగా ఈ వచనాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇక్కడ మనలో కూడా చాలా మంది ఇలాంటి యోగ్యం కానప్ప పరిస్థితిలో మనం అందరం ఉండి ఉన్నాం ఒకప్పుడు కదా. దేవుడు అక్కర్లేదు, దేవుడు అవసరం లేదు, నాకు దేవునితో పని లేదు, నా ఇష్టం వచ్చిన బతుకుతా అన్నట్టుగా బతికిన దినాలు మనలో కూడా ఉండి ఉంటాయి. అది యోగ్యం కానని తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన అతను మన జ్ఞాపకం తండ్రి దగ్గరికి వచ్చిన అతను ఏమంటున్నాడంటే అని యోగ్యం కాదని చెప్తానని తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మనందరూ కూడా ఇక్కడ దేవుని ఇలా తప్పిన కుమారు వల్ల కూడా మన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మన పిల్లలు మనకు అవసరం లేదు అని ఎలా దూరంగా వెళ్ళి తిరిగి వస్తే మన స్పందన ఎలా ఉంటుంది? ఒకవేళ ఎలాంటి తప్పిన కుమారు వల్లే మనం కూడా మన పిల్లలు మన కాదని వెళ్ళిపోయి తిరిగి వచ్చే పరిస్థితులు మనం ఎలా ప్రతిస్పందిస్తాము? సాధారణంగా చూసేటైతే తల్లిదండ్రులు ఇలాంటి కుమారుని చేర్చుకోవడానికి ఇష్టపడరు కదా. ఈరోజు మనము ఈ యొక్క కొన్ని విషయాలు చూసుకొని దేవుని ఆరాధిద్దాము. ఏంటంటే దేవుని ప్రేమ ఏం చేసిందా? మనం ఇంకా దూరంగా ఉండగానే మనం చూసింది. అంత మట్టి కాకుండా మనల్ని తన కగుల్లో చేర్చుకోవడానికి పరిగెత్తింది. ఆ వచనంలో చూసినట్టుగా 20వ వచనం ఉంది కదా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాని చూసి కనికరపడి, మనం పాడుకున్న పాటలో కూడా ఆశ్చర్యమైన ప్రేమ పాటలో ఏముంది? నాపై ఇంకా నా కొరకు పరిగెత్తిన ప్రేమ కదా, నా మీద నన్ను ముద్దాడిన ప్రేమ, కౌగులించుకున్న ప్రేమ అని పాట పాడుకున్నాం కదా. నిజంగా ఈ యొక్క వృత్తాంతాన్ని చూసినట్టయితే మనం కూడా దేవుడు మనం కూడా ఆ విధంగా మన కొరకు పరిగెత్తి మనల్ని ముద్దు పెట్టుకొని కౌగులించుకున్న దేవునిగా మనము అలాంటి దేవుని కలిగి మనం ఉన్నాము. సో ఈరోజు మనము ఈ విషయాలను బట్టి దేవుని ఆరాధిద్దాము. మన దేవుడు ఏంటంటే మనం ఇంకా దేవుని దూరంగా ఉండగానే చూసిన దేవుడుగా ఉన్నాడు, మనము కనికరపడిన దేవుడుగా ఉన్నాడు, మన కొరకు పరిగెత్తుకొని ముద్దు పెట్టుకున్న దేవుడుగా ఉన్నాడు. ఈ విషయాలు చూసుకొని మన దేవుని ఆరాధిద్దాము. దూరంగా ఉన్నప్పుడు చూశాడు అంటే తన కుమారుని కోసము ఏం చేస్తున్నాడు? దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నేను ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలైందో తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి. దట్ మీన్స్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆయనే తండ్రి తన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు నేను చేర్చుకుంటానా, ఎప్పుడు తనను ముద్దు పెట్టుకుంటానా అది ఎదురు చూసినట్టుగా చూస్తా ఉన్నాం కదా. దూరంగా ఉన్నప్పుడు చూసిన ప్రేమ, మన దేవుని ప్రేమ ఏంటిది? మనం ఇంకా ఆయన దగ్గర రాకముందుకు మనకు ఎదురు చూసిన ప్రేమ. ఆ ప్రేమలో కలిగిన మనము వివేకాలమున మనము దేవుని ఆరాధిద్దాం. తండ్రి దగ్గరకు వచ్చిన కుమారుడికి కలిగినది ఏంటి? మనమైతే ఏదైనా పిల్లలు మన ఎదుట తప్పు చేస్తే మన దగ్గర తిరిగి వచ్చిందనుకో గద్దిస్తాం, విమర్శిస్తాం, చేసిన తప్పుకు శిక్షిస్తాం. కానీ ఇక్కడ ప్రభు కుమారు పక్షాన అలా చేయలేదు కదా. దూరంగా ఉండగానే చూసి ఏం చేశాడు? అతని మీద కనికరపడ్డాడు. శిక్షించకుండా ఏం చేశాడు? అతని మీద కనికరపడ్డాడు. కనికరపడిన ఆ కనికరం ఎవరి పట్ల ఉంటుందంటే, కనికరం అంటే
మనం అర్హత లేదు క్షమించబడ్డానికి కదా, అయినప్పుడు కూడా క్షమింపడ్డాము. సో అలాంటి పరిస్థితి ఉన్న కుమారుణ్ణి మీద దేవుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడు? పరిగెత్తాడు. మూడవ చూసినట్లయితే, మొదటిగా దేవుడు దూరంగా ఉన్నప్పుడు మనం చూశాడు. రెండవదిగా మన మీద కనికరపడ్డాడు. మూడవదిగా చూసినట్లయితే మన నిమిత్తము పరిగెత్తాడు కదా. తండ్రి కుమారుని కోసము ఎదురుగా పరిగెత్తాడు. కుమారుడు తండ్రి కొరకు పరిగెత్తాడు. కానీ ఇక్కడ రివర్స్ గా ఉంది కదా, ఇక్కడ రివర్స్ గా ఉంది. ఒక వ్యక్తి, ఒక అథ్లెట్స్ ఒకవేళ పరుగు పందెంలో పోటీ చేస్తున్నట్లయితే ఆ గమ్యం చేరుకోవడానికి ఎవరు పరిగెత్తాలి? ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ వ్యక్తి పరిగెత్తాలి. కానీ ఇక్కడ ఎవరు పరిగెడుతున్నారు? ప్రైజ్ ఇచ్చే తండ్రి పరిగెడుతున్నాడు కదా. దగ్గరికి వస్తున్నాడు తండ్రి. కుమారుడు ఇంకా నడుస్తూ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఆయన పరిస్థితి చూస్తే శక్తి లేదు, నడవడానికి కూడా శక్తి ఉంది లేదు, ఆయన కాళ్ళకు చెప్పులు లేవు. అంటే ఇవస్తో ఎంతగా ఆయన పరిస్థితి చూస్తే దిగజారిపోయినట్లుగా, బలహీన పడిపోయినట్లుగా, ఆయన నడవడానికి శక్తి లేని విధంగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆ స్థితిని చూసిన మనం కూడా దేవుని దగ్గర రావడానికి మనకు ఎలాంటి శక్తి లేనప్పుడు, దేవుని దగ్గర రావడానికి ఎలాంటి ఇది లేనప్పుడు మన నిమిత్తం ప్రభు పరిగెత్తాడు కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన కొరకు పరిగెత్తిన ఆ దేవుణ్ణి ఉదయకాలం మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. ఇది మామూలుగా ఇంకో చూసినట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, లేదంటే హత్య చేసినప్పుడు ఏం చేస్తారు? పోలీసుల నుంచి తప్పించి పారిపోతూ ఉంటారు కదా. ఒకవేళ తిరిగి వచ్చిందనుకో, తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారు? పోలీసులు తిరిగి వస్తే నేను తప్పు చేసాను తెలుసుకొని తిరిగి వస్తే అతనికి శిక్ష వేస్తారు కదా. పోలీసులు పట్టుకొని ఏం చేస్తారు? సంఖ్యలు వేసి తీసుకెళ్తారు. కానీ ఈయన మన తండ్రి ఏం చేశాడంటే ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ముద్దు పెట్టుకున్నాడు. పనిష్ చేసిన తండ్రి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. తన కుమారుడు వచ్చినప్పుడు ఆయన స్థితి చూసినట్లయితే ఆయన బాహ్య స్థితి ఎలా ఉందని దేవుడు చూడలేదు, తండ్రి చూడలేదు కదా. బాహ్యంగా చూసినట్లయితే అతని యొక్క స్థితి బట్టలు చిరిగిపోయి ఉండొచ్చు కదా, వెంట్రుకలు పెరిగిపోయి ఉండొచ్చు, గడ్డం పెరిగిపోయి ఉండొచ్చు, ఒళ్ళంతా వాసన వస్తుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? కొన్నిసార్లు మన పిల్లలు బయట ఆడుకుని వస్తే మురికి వచ్చారనుకో, లోపలికి ఏమంటాం? ఫస్ట్ వెళ్ళి రెడీ స్నానం చేసుకుంటారానా అని చెప్తాం. కానీ నా తండ్రి దూరంగానే ఉన్న చూశాడు, పరిగెత్తాడు, తర్వాత ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు ముద్దు పెట్టుకున్నాడు? ఇంకా అనే ఆ పాప స్థితిలో ఉండగానే అనే తండ్రి తన కుమారుడు మీద ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ గ్రేట్ ఫాదర్ వీ హ్యావ్ కదా. ఎంత గొప్ప ప్రేమగల తండ్రిని కలిగిన మనము ఎంతైనా ప్రభును ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. తండ్రి చేసింది ఏంటంటే, తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చినప్పుడు, ఇంకా తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చినప్పుడు తను ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను తండ్రితో ఏమని చెప్తాను, నేను తండ్రికి పరలోకానికి విరోధంగా పాపం చేశాను చెప్తానని తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి కుమారుడు మాట చెప్పాడా? తండ్రి ఎప్పుడు ముద్దు పెట్టుకున్నాడు? ఆ మాటలను చెప్పక ముందుకే ముద్దు పెట్టుకున్నాడు. కన్ఫెషన్ చేయక ముందుకే ముద్దు పెట్టుకున్నాడు. ఎవరి విధంగా ప్రేమిస్తారు, ఎవరి విధంగా అతుక్కుంటారు, ఎవరి విధంగా మనకు పరిగెడతారు, ఎవరి విధంగా మనల్ని కౌగులించుకుంటారు. మన యొక్క స్థితిని మనం ఈరోజు చూసినట్లయితే, ఒకప్పుడు తప్పుడు కుమారుడు వలె మన స్థితి కూడా ఉన్నప్పుడు తండ్రి మన స్థితిని చూడలేదు,
మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసుకున్నాడు? ఆయన చేర్చుకున్నాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఆయన మన కొరకు గొప్ప విందు చేసినట్టుగా చూస్తా ఉన్నాం కదా. తప్పైన కుమారుడు వచ్చినప్పుడు, తప్పైన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడైతే ఒక మాట కూడా చెప్పలేదు కదా. నేను అన్నప్పుడు అంత చెప్పకముందుకే తండ్రి క్షమించినట్టుగా చూస్తున్నాం. అయితే అయినప్పుడు కూడా మళ్ళా చూసినట్టయితే కుమారుడు ఏదైతే అనుకుని వచ్చాడో ఆ మాటలు చెప్పిన తర్వాత 22వ వచనం చూసినట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూసి చెప్తున్నాడు, ఇంకా చెప్పబోతున్నాడేమో కుమారుడు, అయ్యా నేను ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను చెప్పబోతున్నాడేమో. తండ్రి ఏం చేశాడు? స్టాప్ చేశాడు. అక్కడికి స్టాప్ చేసి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మనకు ప్రశస్త వస్త్రాన్ని త్వరగా తెచ్చి వీనికి కట్టుమన్నాడు. అంటే మనకు రక్షణ ఇచ్చాడు. సాల్వేషన్, రక్షణ అనే వస్త్రం మనకు తొడిగించి ఆయన కుమారునిగా చేసుకున్నాడు. ఆయన కుమారుడు యోగ్యుల కారణం ఇచ్చాడు, తన కుమారులుగా అవడానికి యోగ్యుల కారణం ఇచ్చాడు. తన తండ్రి యొక్క పనిచేసే వారిలో ఉండాలని వచ్చాడు. దాని ఏం చేశాడు? మనకు ప్రశస్త వస్త్రాన్ని తొలగించినట్టుగా చూస్తున్నాం. అంత మటుగా కాకుండా ఆయన చేతికి ఉంగరాన్ని పెట్టాడు. ఉంగరం ఏం తెలియపరుస్తుందంటే కుటుంబంలో ఆహ్వానం తెలియపరుస్తుంది. ఇలా వివాహంలో మనం ఉంగరాలు తోడుకుంటాం కదా. వివాహంలో జతపరచబడ్డప్పుడు వివాహాల గుర్తుగా మనము ఉంగరాలు తొడుక్కుంటాం కదా. అట్లే దేవుడు తను స్వీకరించడానికి ఇది ఒక గుర్తుగా దేవుడు ఆయనకు ఉంగరాన్ని తొడిగించి తన కుమారుడుగా చేసుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఉదయకాలమున మన జీవితం నాకు తెలిసిన ఒక బిడ్డ, తను కూడా ఒకప్పుడు చిన్నతనం నుంచే తన చోట పెరిగి నాకు దేవుడు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అని 4 సంవత్సరాలు సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయి ఆ 4 సంవత్సరాల్లో తను పడిన బాధ, తను పడిన వేదన, తను పడిన కష్టాలు అని చెప్పినప్పుడు ఎంతో దుఃఖం కలిగినది. అయితే ఆమెను చేర్చుకున్నప్పుడు ఆ బిడ్డ యొక్క ఆనందం, తను కూడా ఈ తప్పని కుమారుడు వల్లే నేనేంటి ఇక్కడ ఉన్నాను, నా తండ్రి దగ్గర చర్చిలో ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా, నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా, నేను ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నన్ను క్షమిస్తాడు కదా అని తిరిగి వచ్చినప్పుడు ఆ బిడ్డను చేర్చుకున్నప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషించింది. దేవుడు ఇదే కలమున మరి మనల్ని కూడా ఆ విధంగా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనం ఏం చేశాడు? మనల్ని చేర్చుకున్నాడు, మన కొరకు పరిగెత్తాడు, మన కొరకు మన దూరంలోనే చూశాడు. మన మోపిన కానప్పుడు కూడా ఎప్పుడు తండ్రి పరిగెత్తింది, ఎప్పుడు తండ్రి ముద్దాడింది, ఎప్పుడు తండ్రి కౌలించుకుంది, ఎప్పుడు మన మోపిన కనిపించింది. ఇంత గొప్ప దేవుడు కలిగిన మనము ఉదయకాలమున ఎంతైనా ఆరాధించవలసిందిగా వారమే ఉన్నాము. కాబట్టి 10 కుమారుని చూసినట్లయితే he was not happy what happened కదా. మేము ఆ యొక్క బిడ్డను మేము చేర్చుకున్నప్పుడు some believers were not happy. ఆ పాపను ఎందుకు చేర్చుకుంటున్నావు, ఆ పాపను ఎందుకు చేర్చుకుంటున్నావు అని మమ్మల్ని దూరం పెట్టిన వారు ఉన్నారు. దేవుడు మనల్ని అలా చూడట్లేదు. మనము ఇంకా దూరంగా ఉండగానే మనం చూసిన దేవుడు, మన కొరకు మన మీద కనికరపడ్డ దేవుడు, మన కొరకు పరిగెత్తిన దేవుడు, మన కొరకు ముద్దాడిన దేవుడు, అంత మటుకు కాకుండా తన కుటుంబంలో చేర్చుకున్న దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమున పరిశీలన శాస్త్రంలో వల్లే మనము ప్రశ్నించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనం చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలమున మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను వచ్చిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుడు క్షమించాడు,
ఏ విధంగా మనల్ని తన కుమారునిగా చేర్చుకున్నాడు, ఏ విధంగా తన యొక్క ప్రశస్తమైన వస్త్రాన్ని మనం తొలగించాడు, కాళ్ళకి చెప్పులు తొలగించాడు కదా. ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఉదయకాలం మన ప్రభుని ఆరాధించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన One beautiful aspect here is when the son came back, there is no blaming. The father does not say, "Do you know how you made me look in front of people?" He did not say, "Now you're coming back after losing everything." There's some things we are tempted to say, no? But he doesn't say that. Forget that. He goes to the other extreme. He's rejoicing. You know, that is the meaning of grace. Undeserved favor is this. No searching for you, coming running to you without blaming. And when he finds you, he does not punish. Instead of condemning, he is rejoicing. And that is the beauty of grace. Let us take this time. Let us worship the Lord.